తెలంగాణ పోలీస్ వార్షిక నివేదికను విడుదల చేశారు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి. శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడేదే లేదని స్పష్టం చేశారు డీజీపీ. గడిచిన ఏడాదిలో క్రైమ్ గ్రాఫ్ ఎలా ఉందో గణాంకాలతో వివరించారు డీజీపీ శివధర్ రెడ్డి. ఈ ఏడాది మొత్తం 2,28,695 నేర కేసులు నమోదయ్యాయన్నారు. గతేడాదితో పోలిస్తే 2.33% నేరాలు తగ్గాయని అన్నారు. మొత్తం కేసుల్లో 1,60,229 కేసులు పరిష్కారమయ్యాయని తెలిపారు. 2025లో పోలీస్ శాఖకు ప్రధాన సవాల్గా నిలిచింది సైబర్ క్రైమ్. అయితే అత్యాధునిక టెక్నాలజీతో సైబర్ నేరగాళ్ల నెట్వర్క్ ను చిన్నాభిన్నం చేశామని డీజీపీ వెల్లడించారు. వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్మును ఫ్రీజ్ చేయడమే కాకుండా అంతర్జాతీయ ముఠాల గుట్టు రట్టు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 179 కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ తో పాటు మాదక ద్రవ్యాలను సీజ్ చేశామన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. మహిళల భద్రతలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. బాధితులకు సత్వర న్యాయం అందించడంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని అన్నారు. ఈ సంవత్సరం శాంతి భద్రతలు తెలంగాణ రాష్ట్రంలో చక్కగా మెయింటైన్ అయినాయి. క్రైమ్స్ పైన, నేరాల పైన పూర్తి అదుపు ఉంది. అట్లాగే తీవ్రవాద కార్యకలాపాలు, ఉగ్రవాద కార్యకలాపాలు ఇట్లాంటివి కూడా పూర్తిగా అదుపులో ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం జరిగేటువంటి మేజర్ ఫెస్టివల్స్ తో పాటుగా ఈ సంవత్సరం మనకు చాలా ముఖ్యమైనటువంటి 2-3 బందోబస్తులు ఈ నెలలో జరిగినాయి. మీకు తెలుసు, సిటీలో జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్ ఒకటి 2 రోజుల పాటు అంతర్జాతీయ సమ్మిట్ అది పూర్తి సక్సెస్ఫుల్ గా ఎక్కడ ఇట్లాంటి చిన్న అవాంతరం లేకుండా కూడా జరుపుకున్నాం. అది పోలీస్ డిపార్ట్మెంట్ అది సక్సెస్ఫుల్ కావడానికి పూర్తిగా కృషి చేసి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసింది. అట్లాగే రెండోది లయనల్ మెస్సీ ఈవెంట్ రాష్ట్రంలో హైదరాబాద్ లో ఈ నెలలోనే జరిగింది. దానికి సంబంధించి కూడా ఎక్కడ కూడా ఎట్లాంటి చిన్న సమస్య కూడా లేకుండా చక్కగా బందోబస్తు ఏర్పాటు చేసి దాన్ని కూడా విజయవంతంగా జరుపుకున్నాం. మనకు 3 విడతలుగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయినాయి. ఆ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా 3 మల్కలు అయినాయి, 3 దశలలో అయినాయి. అవి ఎక్కడ కూడా చిన్న సమస్య లేకుండా పూర్తిగా నిష్పక్షపాతంగా జరిపించినాం. తర్వాత ఈ సంవత్సరం పెద్ద ఎత్తున చాలా ప్లేస్లలో ఫ్లడ్స్ వచ్చినాయి. కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ లాంటి జిల్లాల్లో కూడా ఇంతకుముందు ఎప్పుడు రానిటువంటి ప్రాంతాలు, ఫ్లడ్స్ లాంటివి, వరదలటువంటివి రానిటువంటి ప్రాంతాల్లో కూడా ఫ్లడ్స్ వచ్చినాయి. అందులో పోలీస్ డిపార్ట్మెంట్, SDRF, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అందులో కూడా ఉండే వాళ్ళందరూ కూడా తెలంగాణ స్పెషల్ పోలీసు సిబ్బందే. వీళ్ళందరూ కూడా రాత్రి పగలు పనిచేసి హెవీ ఫ్లడ్స్ లో చాలా తక్కువ ప్రాణ నష్టంతో దాన్ని ఫ్లడ్స్ ఎదుర్కొన్నారు. అట్లాగే యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ సంబంధించి ఈ ఒక్క సంవత్సరంలోనే 509 మంది సరెండర్ అయినారు. ఈ సంవత్సరం శాంతి భద్రతలు తెలంగాణ